నిన్న చూస్తుంటారు మీరు, ఈరోజు యూట్యూబ్లో కొన్ని సోషల్ మీడియాలో చూసా, ఇబ్రహీం పట్టణంలో చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి. వాళ్ళ ఇల్లుని వాళ్ళే దానం చేసుకొని వైసీపీ వాళ్ళు గోడ దాటుతూ ఉన్నారు పైనుంచి. ఆ ఫోటోలు కూడా విజువల్స్ చూసాం. అంటే ఇది ఒక కుట్రపూరిత సంబంధించింది. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, లడ్డుకు సంబంధించినది సిబిఐ దర్యాప్తు సంస్థ సిట్ క్లారిటీకి ఇచ్చింది. లడ్డులో కల్తీ జరిగింది, రసాయనిక పదార్థాలకు సంబంధించి ఉంది, సింథటిక్ సంబంధించి ఉంది అని క్లారిటీకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా మీరు పోయి లేనిపోని నిందలేసుకుంటూ దాన్ని టాపిక్ డ్రైవ్ చేసేదానికి మొన్న రాంబాబు ఒక పెద్ద ఆయన్ని పెట్టుకుని ఏం మాట్లాడారో చూసుంటారు. నిన్న ఇక్కడొచ్చి కండిషన్ బెయిల్లో ఉన్న 2 వ్యక్తులు వచ్చి మాట్లాడారు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సిందిలా. చంద్ర నియోజకవర్గంలో ఈరోజు 1 సంవత్సరం ఎన్నికల్లో శాంతి భద్రతలు బాగుంది. ఇక్కడ ఏదైనా రెచ్చగొట్టి కులాల మతాల మధ్య చిచ్చు రేపాలన్న ఉద్దేశంతో నిన్న జోగి రమేష్ రావు కానీ చంద్రగిరి నియోజకవర్గ నాయకుడు కానీ నిన్న చేసిన ప్రయత్నం ఇదంతా. మొన్న చంద్రగిరి నియోజకవర్గ నాయకుడు బెయిల్ మీద వచ్చిన వెంటనే బయట చెప్పాడు, నేను చంద్రగిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ అవుతా ఉంటే చంద్రబాబు నాయుడికి నచ్చలా, అందుపైన నన్ను ఏదే విధంగా అనదొక్కాలనుకుంటున్నాడని. నాయనా చంద్రగిరి నియోజకవర్గ నాయకుడు, నిన్ను ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోలా. నేను ఎమ్మెల్యేగానే నేను పట్టించుకోవట్లా. మా నాయకుడికి అంత అవసరంలా, నీ గురించి పట్టించుకోని అంత అవసరం లే.